హలో ఎవ్రీవన్, నేను మీ మార్పాక దత్తుని. మనతో పాటు ఇవాళ కాఫీ విత్ సిఎక్సో ప్రోగ్రాంలో యోగేష్ ఉన్నాడు. అతని జర్నీని అతని మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ యోగేష్. హాయ్ దత్తు. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. మన ప్రేక్షకులకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? యా షూర్. హాయ్, ఐఎమ్ యోగేష్ చిత్తలూరి. ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓ, నువ్వు కూడా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండేనా? సూపర్. యోగేష్, మీ ఫ్యామిలీలో నువ్వా, నీకు సిస్టర్ కానీ బ్రదర్ ఎవరైనా ఉన్నారా? నాకు బ్రదర్ ఉన్నారు. నువ్వే పెద్దనా? నేనే పెద్ద మా ఇంట్లో. ఏం చేస్తుంటాడు తమ్ముడు? మా బ్రదర్ నాన్ ఐటీ జాబ్ చేస్తుంది ప్రెసెంట్. అయితే ఏం చదువుకున్నాడు అతను? తను డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో జాబ్ చూస్తున్నాడు ప్రెసెంట్. అయితే ఏదో ఒకటి చేయాలి జాబ్ కాబట్టి నాన్ ఐటీ జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వెందుకు సాఫ్ట్వేర్లోకి వచ్చావు? నేను సాఫ్ట్వేర్లోకి ఎందుకు వచ్చా అంటే యాక్చువల్ నాకు బీటెక్ నుండే నాకు ఎడిటింగ్ అయినా ఫోటోగ్రఫీ అయినా ప్యాషన్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. తర్వాత నాకు ఫైనల్ ఇయర్ అయిపోయాక మా మమ్మీ ఇది జస్ట్ హాబీయరా, ఇది నీ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీరింగే అని అలా చెప్పింది. అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అదే చేయాలని. సో మీ మదర్ చెప్పిన వర్డ్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది ఒక జస్ట్ హాబీ మాత్రమే, మన ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నీకు తెలిసి వచ్చింది. ఇక ఫిక్స్ అయిపోయాయి నేను అప్పటి నుంచి ఇక సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం. నువ్వు ఒక్కసారి వన్స్ డిసైడ్ అయిన తర్వాత నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నీ ఎంటైర్ బీటెక్లో మొత్తం నువ్వు అసలు కాన్సన్ట్రేట్ చేయలే నాకు తెలిసి. ఎందుకంటే నువ్వు ఎడిటింగ్ అని ఫోటోగ్రఫీ అనే టైంపాస్ చేస్తూ ఉన్నావు. అవును. నీ 4th ఇయర్ అయిపోయేసరికి ఒక డిగ్రీ మాత్రమే నువ్వు సాధించగలిగావు. అసలు కాలేజ్ డేస్లో కాలేజ్కే పోలే నేను అసలు. ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు జల్సా చేసావు. ఇక అదే పనిలో ఉండేటోని, ఇక ఇంట్రెస్ట్ ఏదో అదే చేసేటోని నేను. వన్స్ నువ్వు రియలైజ్ అయిన తర్వాత ఏం చేసావు? ఎలా స్టార్ట్ చేసావు మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని? నీ జర్నీ ఎలా స్టార్ట్ చేసావు? నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఇక ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయాక ఎవరైనా ఇక కోచింగ్ సెంటర్కి అట్లా జాయిన్ అవుదాం అనుకుంటారు కదా. అవును. సో నేనేదో రీసెర్చ్ చేస్తున్నా. ఈ కోచింగ్కి వెళ్తే ఇక టైం అంతా మా పొద్దున ఎక్కడో 2 hours తీసుకుంటారు క్లాసు. అవును. తర్వాత మన మైండ్ అంతా డిస్ట్రాక్షన్ మారిపోతుంది. సో ఇట్లా కావాలి ఏమన్నా మనకి కన్సిస్టెన్సీ ఉండే దాంట్లో జాయిన్ అవ్వాలి ఎక్కడైనా ఉంటుంది ఆలోచించా. ఓకే. ఆలోచిస్తే వన్ ఆఫ్ మై బ్రదర్ సజెస్ట్ చేశారనమాట. ఓకే. ఇట్లా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ ఉంది, ఒకసారి వచ్చి చూడు, ఇక్కడ నీకు అన్నీ నేర్పుతారు. ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు జావా అనేది ఇంట్రెస్ట్. సో ఇక నేను అదే ఫిక్స్ అయ్యి కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ అనేది జాయిన్ అయ్యా. బ్రదర్ అంటున్నావు, ఇప్పుడు మీ బ్రదర్ ఎవరైతే నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారు అన్నావు అతనా లేకపోతే? బ్రదర్ కాదు, వన్ ఆఫ్ మై బ్రదర్. ఓకే. మీ కజిన్ బ్రదర్. వాళ్ళ వైఫ్ అక్కడే వర్క్ చేస్తున్నారు అనమాట, నాకు వదిన అవుతుంది. సో అక్కడ హెచ్ఆర్ఏ తను జాబ్ చేస్తుంది. ఓ, మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ కోడింగ్ ట్యూటర్లో పనిచేస్తుంది. ఎవరు? తను అక్కడ హెచ్ఆర్ కీర్తి. ఓ, నువ్వు కీర్తి రిఫరెన్స్? కీర్తి రిఫరెన్స్. సూపర్. ఓకే. కీర్తియే మా మమ్మీకి చెప్పింది. సో ఇక నేను జాయిన్ అవుతాను లేదో నాకు తెలియదు కాబట్టి, సో మా మమ్మీ చెప్పి ఇట్లా నువ్వు జాయిన్ అవ్వు ఇక్కడ ఫస్ట్ ఇల్లు చూడు అని చెప్పింది. అయితే నేను ఎమ్మటే హైదరాబాద్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ డేనే ఆఫీస్కి వచ్చేసి కీర్తి కాల్ చేసా. ఇక నేను ఆఫీస్లోకి వచ్చేసా. ఇక అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది మాత్రం ఉంటుంది. అది కూడా కీర్తిగా చెప్పింది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ చెప్పింది. ఇక వచ్చాక ఆఫీస్ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక నాకైతే నాలాంటి వాడికి ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. ఇక నేను ఏం ఆలోచించకుండా జాయిన్ అయిపోయా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంటర్న్షిప్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు జాబ్ కూడా ఇక్కడే వస్తుంది కాబట్టి నాకు ఏ బాధ లేదని ఇక్కడ జాయిన్ అయిపోయాయి. అన్ని ఒకటే ప్లాట్ఫామ్లో నీకు అన్ని వచ్చేస్తాయి. అదే బయట అయితే ఇక డిస్ట్రాక్షన్స్ ఉంటే నాకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు కాబట్టి నేను ఇక్కడే జాయిన్ అయిపోయాను. డైరెక్ట్ జాయిన్ అయ్యావా లేకపోతే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వడానికి? యాక్చువల్గా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవ్వాలంటే నార్మల్ ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఫస్ట్ 14 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఆ ట్రయల్ పీరియడ్లో నేను ఓరియంటేషన్లో వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ ఇక్కడ ఉన్నాయా లేవా నేను జస్ట్ గమనిద్దాం ఎట్లుంటుందా అని చూసాక వాళ్ళు చెప్పిన దానికంటే అంత మంచిగా ఉంది. నార్మల్గా ఏంటంటే ఇక్కడ లీడ్ కోడ్ యాక్సెస్ ఉంది, ఇక్కడ మంచిగా నీకు కోడింగ్ కూడా నార్మల్ థియరీ పార్ట్ చెప్పరు, జస్ట్ నీకు కోడింగ్తో పాటు ఎగ్జాంపుల్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు, ప్రాక్టీస్ చేపిస్తారు, టాస్క్ కూడా ఇస్తారు. నీకు ఇప్పుడు మార్నింగ్ ఇట్లా ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఆ కాన్సెప్ట్ అయిపోయిన వెంబటే వాళ్ళు దాని టాస్క్ ఇస్తారు. సో ఇవన్నీ చూసి ఇక దానివల్ల ఇక నాకు కూడా సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది, ఇక్కడే ఇంటర్న్షిప్ ఇక్కడే జాబ్ అయిపోతుంది అని నేను జాయిన్ అయిపోయాను ఇంకేం ఆలోచించకుండా. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నువ్వు ఏ టెక్నాలజీ తీసుకున్నావు? నేను జావా టెక్నాలజీ తీసుకున్నాను. అంటే నీకు ఎవరైనా సజెస్ట్ చేశారా లేకుంటే నువ్వు సెల్ఫ్గా తీసుకున్నావా? నాకు ఎవరు సజెస్ట్ చేయలేదు. నాకు నార్మల్గా ఇది ఎవర్ గ్రీన్ అనమాట జావా అనేది, బయట మార్కెట్లో మంచి సోర్స్ అనమాట. సో నేను ఇందుకే అదే తీసుకున్నాను. సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫుల్ టైమ్గా జాయిన్ అయ్యావు కదా, మరి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ నీకు నేర్పించారా? ఎలా ఉంటుంది? ఇది స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పించారు నాకు. అసలు ఈవెన్ జావాలో మెయిన్ మెథడ్ కూడా నేను ఇక్కడే నేర్చుకున్నా. అసలు నేను కాలేజ్ డేస్లో అంటే జస్ట్ అది ల్యాబ్స్ ఉండేటివి కానీ నేను జస్ట్ వెళ్ళేటోని కాదు, వెళ్ళినా అక్కడ ఏమి ఉండేది కాదు. అక్కడ జస్ట్ థియరీ పార్టే తెలుసు. ఇక్కడ నేను ప్రాక్టికల్గా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ప్రతి కోడింగ్ పార్ట్ నేర్చుకున్నాను నేనైతే.
ఎవరు నేర్పించే వాళ్ళు మీకు? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా స్టార్ట్ అదే జావా అని, ఈ జావా మీకు రోజు ఎవరు చెప్పేవాళ్ళు? ఇక్కడ కోడింగ్ ట్విట్టర్స్ చాలా మంది ఉంటారు. ఇక్కడ జస్ట్ ఇప్పుడు నీకు ఏం డౌట్ వచ్చినా ఒకళ్ళు ఉంటారు. ఈ నార్మల్గా పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకళ్ళు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకోళ్ళేమో చెప్పింది టాస్క్ సబ్మిషన్ ఇంకొకరు చేయాలి. ఓకే. సో ఇట్లా ఎవరు ఈ కోడింగ్ ట్యూటర్స్ అంటే ఎవరు? లైక్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. సాఫ్ట్వేర్లో జాబ్ చేసి ఇక్కడికి వచ్చినారు అనమాట. ఓకే. సో వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకి టీచ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా. ఓకే. సో వాళ్ళు చెప్పేది మేము వింటాం అనమాట. అంటే ట్రైనర్స్ తోటి కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి మీకు ట్రైనింగ్ ఇస్తారు. అవును. వాళ్ళు టోటల్ హోల్ డే అవైలబుల్ ఉండరు కదా, మ్యాక్స్ 1 hour 2 hours మీకు సెషన్స్ తీసుకుంటారు. అవును. మరి వాళ్ళు ఆఫ్లైన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు డౌట్స్ వస్తే మరి డౌట్స్ క్లియర్ చేయడానికి ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ డౌట్స్ వస్తాయి. అందుకే వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఫ్లోర్ మేనేజర్స్ కూడా వీళ్ళు కూడా ఉంటారు, వేరే కోడింగ్ ట్యూటర్స్ ఉంటారు. నార్మల్గా నీకు ఈ డౌట్ వస్తే నీకేం బాధ లేకుండా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఆ కోడింగ్ ట్యూటర్ అనేవాడు నీకు టాస్క్ అనేది ఇస్తాడు. ఆ టాస్క్ కంప్లీట్ అయ్యాక నువ్వు ఇక్కడ వెళ్ళాలి. సో నీకు ఏ డౌట్ వచ్చినా ఫ్లోర్ మేనేజర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఏ టెక్నాలజీకి సంబంధించి ఆ టెక్నాలజీ డెలివరీ మేనేజర్స్ ఉంటారా ఆన్ ఫ్లోర్? అంతే. ఇప్పుడు జావా అంటే జావా వాళ్ళు ఉంటారు, డెవాప్స్ అంటే డెవాప్స్ వాళ్ళు ఉంటారు. ఏ టెక్నాలజీస్ ఉన్నాయి కోడింగ్ ట్యూటర్లో? పైథాన్, జావా, డెవాప్స్, .NET, డేటా అనలిస్ట్, ఈ 5 ఉంది. ఓకే. సో నువ్వు దాంట్లో జావా సెలెక్ట్ చేసుకున్నావు. నేను జావా సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు ఇప్పుడు డైలీ స్ప్రింట్స్ అవుతుంటాయి కదా, అవును అవుతుంది. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఏంది అని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు? నార్మల్గా ప్రతి సాటర్డే మాకు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఓకే. ఆ మాక్ ఇంటర్వ్యూలో ప్రీవియస్ అయిన టాపిక్స్ ఏమి ఉన్నాయో ఆ రోజు ఇక్కడ సాటర్డేలో రిజల్ట్ తెలిసిపోతుంది. రిజల్ట్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో CTIP అని ఒక అప్లికేషన్ ఉందన్నమాట. ఓకే. CTIP అంటే ఏంటంటే దత్తు వీళ్ళకి మేము ప్రీవియస్ టాస్క్ చేస్తాం కదా, ఓకే. ఆ టాస్క్ చేసిన ప్రతి వీక్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. లెట్స్ సే ఇప్పుడు ఈ వీక్లో ఇన్ని టాపిక్స్ కవర్ అయినాయి, దాని మీద ప్రత్యేకంగా మాకు మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఆ స్టేటస్ తెలిసిపోతుంది, ఈ ఎంప్లాయ్ ఎక్కడుండు ఏంటి పొజిషన్ అంతా మనకి ఆ యాప్ ద్వారా తెలిసిపోతుంది అనమాట. ఓ మీరు ఇప్పుడు పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ రిజల్ట్స్ అన్ని మీకు అప్లికేషన్లో డౌన్లోడ్? అప్లికేషన్లో అసలు తెలిసిపోతుంది. ఏం ఫీచర్స్ ఉంటాయి CTIP అప్లికేషన్లో? లైక్ ఆ ఫ్యూచర్స్ ఏంటంటే ఇప్పుడు మన టాస్క్ ఉంటాయి కదా, మీరు డైలీ పర్ఫామ్ చేసే టాస్క్, ఆ టాస్క్ ఉంటుంది కదా, ఇవాళ ఆ టాస్క్ నువ్వు చేయలేదు, అక్కడ నో అనే పడుతుంది. ఓహో. అక్కడ నో అనే పడుతుంది. ఇప్పుడు ఇంకేం చేయలేదు, రిమైనింగ్ పెండింగ్ టాస్క్ అవన్నీ ఇప్పుడు ఏమేం చేయలేదు, డైరెక్ట్గా అది వాళ్ళ పేరెంట్స్కి వాట్సాప్ మెసేజ్ పోతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు మాక్ ఇంటర్వ్యూస్ పర్ఫామ్ చేస్తారు, దాని రిజల్ట్ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? పోతుంది. రీసెర్చ్ స్టేటస్ ఎట్లుందో దాన్ని బట్టి వెళ్ళిపోతుంది అనమాట. అంటే జస్ట్ లైక్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్. అంటే మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అని మీరు చెక్ చేసుకోవడమే కాకుండా మీ పేరెంట్స్ కూడా మీ రిపోర్ట్ వెళ్తుంది. పేరెంట్స్ కూడా వెళ్ళిపోతుంది. అంటే ఎవ్రీడే వెళ్తుందా? ఎలా? ఎవ్రీడే కాదు, ప్రతి వీక్ వెళ్తుంది అనమాట. ఇన్ని టాపిక్స్ అయితే మీ అబ్బాయి ఎట్లున్నాడు, ఇది స్టేజ్ బాబు అని చెప్తారు అనమాట. ఓకే. దాంట్లో మీ పర్ఫార్మెన్స్ రిజల్ట్ మీ పేరెంట్స్ కూడా వెళ్తుంది. అవును. సో ఇక మీకు అసలు ఫ్రీడమ్ అంటూ లేదు. ఈ ఫ్రీడమ్ ఇక్కడికి వచ్చాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేయడమే. వర్క్ చేయకపోతే ఎవ్రీ వీక్ మీ రిజల్ట్ పేరెంట్స్కి వెళ్ళిపోతుంది. గ్రేట్. ఇది అంటే ఇది మీరు ఇంటర్నల్గా డెవలప్ చేసుకున్న అప్లికేషనా ఎలా? ఇది ఇంటర్నల్లో ఆర్గనైజేషన్ వాళ్ళే. ఇక్కడ ఫ్యూ బ్యాచ్ ఉందన్నమాట. ఫస్ట్ TCT1 బ్యాచ్ ఉన్నారు. ఓకే. ఆ బ్యాచ్లో నేను ఒక మెంబర్ని. సో వీళ్ళందరూ కలిసి దాన్ని డెవలప్ చేశారనమాట. ఓ నీలాంటి వాళ్ళే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన వాళ్ళే ఈ అప్లికేషన్ డెవలప్ చేశారు. గ్రేట్, గుడ్ టు నో. సో యోగేష్, మీకు కోడింగ్ ట్యూటర్లో టెక్నాలజీ కాకుండా ఇంకేమన్నా నేర్పిస్తారా? టెక్నాలజీ కాదు, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు, కార్పొరేట్ స్కిల్స్ కూడా నేర్పుతారు ఇక్కడ. ఓకే. అపార్ట్ ఫ్రమ్ కోడింగ్ స్కిల్స్ ఇవి కూడా నేర్పుతారు? ఈ 2 కూడా నేర్పుతారు అనమాట ఇక్కడ. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? లైక్ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఫస్ట్ స్ప్రింట్స్ ఉంటాయి అనమాట. డైలీ స్ప్రింట్స్ ఉంటాయి. ఓకే. వీక్కి 2 times 3 times టాక్ షో ఉంటుంది. ఓకే. సో టాక్ షోలో ఏంటంటే ఇప్పుడు ఒక ఫియర్ పోవడానికి ఇప్పుడు అందరి ముందే ఒక ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. సో దానివల్ల ఏంటంటే తనకి ఫియర్ పోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నా కదా, అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ప్రొఫెషనల్ స్కిల్స్, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నీ చెప్తారనమాట. గ్రేట్. కమ్యూనికేషన్ దాంట్లో ఇవన్నీ కవర్ అవుతాయి. మరి కార్పొరేట్ స్కిల్స్ కూడా 15 daysకి ఒకసారి డూస్ నాట్ డూస్ అనేది ఉంటాయి కదా, అవన్నీ చెప్తారనమాట. ఎవరు? HR టీమ్ వాళ్ళు చెప్తారు. సూపర్, గ్రేట్. సో మీకు ఓవరాల్గా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మొత్తంలో మీకు కోడింగ్ స్కిల్స్ కవర్ అవుతాయి, కార్పొరేట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సో అన్ని కవర్ అయిపోతున్నాయి. సో ఇక వేరే చూసుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యోగేష్, నువ్వు ఇనిషియల్గా స్టార్టింగ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయ్యాను అన్నావు కదా, మరి నీకు కోడింగ్ ట్యూటర్లో ఏమైనా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? నాకు చాలా వచ్చింది. ఫస్ట్లో నాకు అసలు ఏమీ రాదు,
తర్వాత ఇక్కడ నాకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా పెరిగింది. నేను ఇప్పుడు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయగలుగుతున్నాను నేను ఇప్పుడు. నువ్వు ఇప్పటివరకు ఏమైనా అప్లికేషన్ డెవలప్ చేసావా? నేను అప్లికేషన్ డెవలప్ చేశాను. రీసెంట్‌గానే ఎంఫిట్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసినాం మేము. ఏంటి ఎంఫిట్ అంటే ఏంటి? ఎంఫిట్ ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఇదివరకు అంటే ఈ అప్లికేషన్ లేదనమాట. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తేనే, ఇప్పుడు కీర్తి లాంటి వాళ్ళు మాకు చెప్తే నేను వచ్చా. అప్పుడు అప్లికేషన్ లేదు. మేమేంటంటే డిజైన్ చేసినాం. ఇప్పుడు ఒక యూజర్ డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది వినొచ్చు. అది వీళ్ళు వెబ్సైట్లో డిజైన్ చేసినాం అనమాట. దాంట్లో ఏంటంటే నంబర్, రిజిస్ట్రేషన్, ఓటీపీ అన్ని దాంట్లోనే ఉంటాయి అనమాట. ఓకే. అంటే మీరు టోటల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఆటోమేషన్ చేశారు. ఆటోమేషన్ చేసి ఈ అప్లికేషన్ ఎవరు డెవలప్ చేశారు? ఇది మా బ్యాచ్, జావా C1 బ్యాచ్ మేమే చేసేసినాం. ఈ అప్లికేషన్ కూడా మీలాంటి వాళ్ళు ఇంటర్న్షిప్ లో జాయిన్ అయిన వాళ్ళే డెవలప్ చేశారు. ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి మేము చేసేసాం. గ్రేట్. అంటే మీరు ఇలా అప్లికేషన్స్ చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ కూడా పెరిగింది అనమాట. సో సూపర్ యోగేష్, నువ్వు ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అని అంటున్నావు. మరి వాట్ నెక్స్ట్? సో వాట్ నెక్స్ట్ అంటే నేను R&D టీమ్కి వెళ్దామని ట్రై చేస్తున్నా ఇప్పుడు. సో నా ఇంటర్న్షిప్ అనేది మాత్రం అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నాను నేను. R&D టీమ్ ఏంటి? R&D టీమ్ ఏంటంటే అక్కడ లైక్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట అక్కడ. ఓకే. ఇక్కడ మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తుంటారు. సో అక్కడికి వెళ్తే మనం రియల్ లైక్ ఎట్లా అంటే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా వస్తుంది అక్కడ. అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయిపోయిన ప్రతి ఒక్కరిని R&D టీమ్కు మూవ్ చేస్తారా? ప్రతి ఒక్కళ్ళు అంటే అట్లా బేస్డ్ ఆన్ అట్లా కాదు, ఎవాల్యుయేషన్ అనేది మాత్రం ఉంటుంది అనమాట. ఓ, ఇక్కడ కూడా మళ్ళీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. ప్రాసెస్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు? ఇంటర్వ్యూ తీసుకుంటారు, బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఓకే అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, ఏదైతే CTIP అనే అప్లికేషన్ ఉందో అవును దాంట్లో మీకు ప్రోగ్రెస్ ఈ త్రూ అవుట్ మీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ రిజల్ట్ ఉంటుంది కదా, అవును అది కూడా కన్సిడర్ చేస్తారా? అది కూడా కన్సిడర్ చేస్తారు. అదే మెయిన్ కదా, అక్కడ ఓకే అయితేనే ఇక్కడ తీసుకొస్తారు అనమాట. అక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ దాన్ని బట్టి ఇక్కడ ఓకే అయితే, ఈ ఇంటర్వ్యూ కూడా ఓకే అయితే R&Dలోకి మూవ్ అవ్వచ్చు. ఓకే. సో మళ్ళీ R&Dకి మూవ్ అవ్వడానికి కూడా ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఉంటుంది. రీసెంట్గా ఇంటర్న్షిప్ అయిపోయింది. నౌ యు ఆర్ రెడీ టు మూవ్ టు R&D. Yes. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ యోగేష్ టు Thank మూవ్ you. టు R&D టీమ్. థ్యాంక్ యూ. సో యోగేష్, నీ ఫ్రెండ్స్కి కానీ లేకుంటే ఇప్పుడు మీ బ్రదర్ నాన్ IT అని అంటున్నావు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? సో నేను చేసేది ఏంటంటే, నా బ్రదర్ని ఇక్కడ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ చేస్తా. తర్వాత లెట్స్ సే నా ఫ్రెండ్స్ అందరు సజెషన్ ఏంటంటే, బీటెక్లో ఎవరికి జాబ్ రాదు, లైక్ ఇంటర్న్షిప్ చేస్తేనే జాబ్ వస్తుంది. నేను ఇక్కడ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యా, నాకు జాబ్ వచ్చింది. దిస్ ఈస్ మై సజెషన్. సూపర్. చాలా బాగా చెప్పావు యోగేష్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పిన మాటలు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎస్ బీటెక్ అయిపోగానే జాబ్ రాదు, అవును ప్రతి ఒక్కరు బీటెక్ అయిపోగానే ఇంటర్న్షిప్ కన్ఫామ్గా చేయాల్సిందే. అవును. సూపర్. థ్యాంక్ యూ యోగేష్. థ్యాంక్స్ Thank ఫర్ you, యువర్ టైం. Duttu. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ దత్తు. సో చూశారు కదా వ్యూయర్స్, మన యోగేష్ మాటల్లో ప్రతి ఒక్కరు బీటెక్ డిగ్రీలు అయిపోగానే జాబ్ రావు, ప్రతి ఒక్కరు ఇంటర్న్షిప్ చేయాల్సిందే. మీరు ఇంటర్న్షిప్ చేయండి, జాబ్ కొట్టండి. సైనింగ్ ఆఫ్, మార్పక దత్తు.